పోతే న్యాయం చేయాల్సిన వాడు అవమానం చేస్తే ఎలా, అవమానంగా మాట్లాడితే ఎలా? మనకు పౌరుషం లేదా? మనకు ఆత్మాభిమానం లేదా? మనం కూడా బాగా బతుకుతున్నాం కదా. ఇప్పుడు మనం కూడా చదువుకుంటున్నాం, మన బిడ్డలు కూడా చదువుకుంటా ఉన్నారు. మనం కూడా మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం, గౌరవంగా బతకాలనుకుంటున్నాం. నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రాన అవమానం చేస్తే ఎలాగా? పోతున్నానని స్పష్టంగా అర్థమైంది. జ్యోతిష్యుల దగ్గరికి పోతా ఉన్నాడు, పెద్ద పెద్ద పూజలు చేస్తా ఉన్నాడు, పెద్ద పెద్ద హారలు ఇస్తున్నాడు, ఇంటేసి బొట్లు పెడతా ఉన్నాడు. ఇవేమీ పనిచేయవు. ఇవన్నీ కూడా ఆ సమయం అయిపోయింది. ఒక్కసారి నేను ఇవన్నీ చెయ్యాలంటే ఒక్కసారి మీరు తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నా. తప్ప ఆయన భూమిని బలవంతంగా లాక్కుని జగనన్ని కాలనీలకు ఇచ్చేశారు. దాంతో పెద్ద ఆయన చనిపోయినాడు. అవునా? ఇప్పుడు ఎవరన్నా స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలా, లేకపోతే ప్రభుత్వ భూమి బొచ్చుడుంది ఇక్కడ కదా, గవర్నమెంట్ భూమి చాలా ఉంది కదా, దాన్ని తీసుకొని జగనన్న కాలనీ ఊరికి దగ్గరగా వేస్తే పోయా. ఆయన పొలం పీక్కొని ఆయన ఇబ్బంది పెట్టి ఏదో రకంగా హింసించడం వల్ల పెద్ద ఆయన చనిపోయినాడు. ఇట్లాంటి కష్టం ఏ కుటుంబానికి రాకూడదు, ఏ రైతుకు కూడా రాకూడదు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా సరిచేస్తాం, ఇట్లాంటివి జరగకుండా చూస్తాం. పెద్ద ఆయనకి నివాళి. ఎస్సీలకు సంబంధించినటువంటి భూమిని లాక్కొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కడతాము అని చెప్తున్నారట. ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా, ఎస్సీ యువకులందరూ కూడా పోయి ఎమ్మెల్యేని కలిశారు. ఏమయ్యా మా భూముల మీద పడ్డావేమయ్యా నువ్వు కదా, ప్రభుత్వ భూమి ఉంటుంది, ఇంకేదైనా భూమి ఉంటుంది, మా భూములు ఎందుకు లాక్కుంటున్నావు అని అడిగారు. అనుకుంటే అడగంగానే చులకనగా మాట్లాడినాడు, హేళనగా మాట్లాడినాడు, అవమానం చేసినాడు అని చెప్తా ఉన్నాడు తమ్ముడు. అంటే ఎందుకు అవమానం చేయాలి? లాక్కుంటున్నది మా భూమే. మళ్ళీ పోతే న్యాయం చేయాల్సిన వాడు అవమానం చేస్తే ఎలా, అవమానంగా మాట్లాడితే ఎలా? మనకు పౌరుషం లేదా? మనకు ఆత్మాభిమానం లేదా? మనం కూడా బాగా బతుకుతున్నాం కదా. ఇప్పుడు మనం కూడా చదువుకుంటున్నాం, మన బిడ్డలు కూడా చదువుకుంటా ఉన్నారు. మనం కూడా మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం, గౌరవంగా బతకాలనుకుంటున్నాం. నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రాన అవమానం చేస్తే ఎలాగా? ఇది అస్సలు ఒప్పుకోవడానికి లేదు. ఇది సమస్య ఏదైతే ఉందో వాటిని వెంటనే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.